మహాభారతంలోని లక్షగృహ ఘట్టం కేవలం ఒక భవనం తగలపడిపోవడమే కాదు, అది మనుషుల మనస్తత్వం, అధికార దాహానికి మరియు ధర్మ అధర్మాల మధ్య నిరంతరం జరిగే సంఘర్షణ లాంటిది. ఈ సంఘటనపై నా విశ్లేషణ మరియు అవగాహన మీతో షేర్ చేసుకుంటున్నాను. కుట్ర వెనక ఉన్న అసూయ అనేది మనిషి విచక్షణను ఎంతలా చంపేస్తుందంటే తన సొంత రక్త సంబంధాలని కూడా చంపేయనంత వరకు. దుర్యోధన వ్యూహం కేవలం తన సోదరులను చంపడం కాదు, తన అధికారానికి అడ్డున్న ధర్మాన్ని అంతం చేయడం అతని అసలు ఉద్దేశం. పాండవుల పట్ల ప్రజలకున్న గౌరవం దుర్యోధనుని అభద్రతా పాలు చేసింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అసూయ అనేది మనిషి విచక్షణను ఎంతలా చంపివేస్తుందంటే తన సొంత రక్త సంబంధాలని సజీవ దహనం చేయాలి అనుకునేలా చేసింది. శకుని కుటిల బుద్ధి దీనికి తోడవడం అధర్మానికి వ్యవస్థీకృత రూపం ఇచ్చింది. మౌనం కూడా అధర్మమే. ఈ ఘట్టం మొత్తంలో అత్యంత విషాదకరమైన పాత్ర ఎవరిదంటే ధృతరాష్ట్రుడిది. తన కొడుకు చేసేది తప్పు అని తెలిసిన పుత్ర వాత్సల్యంతో మౌనంగా ఉండిపోయాడు. చెడు చేయడం ఎంత అధర్మమో, చెడుని ఆపగలిగే శక్తి ఉండి కూడా మౌనంగా ఉండిపోవడం అంతకన్నా ఎక్కువ అధర్మం. లక్షగృహం నిర్మాణానికి ధృతరాష్ట్రుడు అనుమతి ఇవ్వడం వల్ల తన నైతిక పతనాన్ని తనే కోరుకున్నాడు. ఆపదలో ధర్మరక్షణ. అధర్మం ఎంత బలంగా ఉన్నా ధర్మం వైపు ఒక వీరుడు ఉంటాడు. విదురుడు నేరుగా యుద్ధం చేయలేదు, కానీ తన మేధస్సుతో ఒక రహస్య సంకేతం అందించాడు. ఎలాగంటే, ఒక ఎలుక తనకి ప్రమాదం వచ్చినప్పుడు భూమిలో స్వరంగం తవ్వుతుంది, అలాగే ఒక తెలివైన వాడు కూడా చెయ్యాలి అని. ఈ మాటలు కేవలం ఒక హెచ్చరిక కాదు, ఆపదలో ఉన్నప్పుడు భాగోద్వేగాలకు లోనవ్వకుండా తెలివిగా బయటపడమని. సహనం మరియు వ్యూహం. లక్షగృహంలో పాండవుల ప్రవర్తన వారి గొప్పతనాన్ని చాటుతుంది. కౌరవులు వాళ్ళని చంపాలని ప్లాన్ వేస్తున్నారని తెలిసినా వాళ్ళు భయపడలేదు, అలానే వెంటనే తిరుగుబాటు చేయలేదు. శత్రువుల ప్లాన్ ప్రకారమే వాళ్ళు చనిపోయారనుకొని అజ్ఞాతవాసానికి వెళ్తారు. ఇక్కడ ధర్మం అంటే కేవలం నిజాయితీగా ఉండడం మాత్రమే కాదు, శత్రువుల కుట్రను పసిగట్టి సమయం వచ్చే వరకు వేచి చూడడం. లక్షగృహం నేర్పిన పాఠం. లక్షగృహం కాలిపోయింది, కానీ అందులో పాండవులు చనిపోలేదు. చనిపోయింది దుర్యోధనుడికి ప్రజల పట్ల ఉన్న కొద్దిపాటి గౌరవం. ఎంతటి కుట్రతో నిజాన్ని కప్పి ఉంచాలని చూసినా అది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. లక్షగృహం నుండే మహాభారత యుద్ధానికి బీజం పడింది. అన్యాయంగా ఎదిగే ఏ రాజ్యాధికారమైనా చివరికి బూడిద పాలవ్వక తప్పదు. నా అభిప్రాయం ప్రకారం లక్షగృహం అనేది మన మనసుల్లో ఉండే అసూయ, అధర్మం అండ్ అజ్ఞానం లాంటిది. ఆ మంటల్లో పడిపోకుండా ఉండాలంటే మనకు విదురుడు లాంటి విచక్షణ, ధర్మరాజు లాంటి సహనం ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీకు ఈ లక్షగృహం కుట్రలో ఏమర్థమైందో, మీరేం నేర్చుకున్నారన్నది కామెంట్లో మెన్షన్ చేయండి. మరిన్ని మహాభారత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.